డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రీస్తులో మీ అందరికీ శుభాశిష్యులు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే వాక్యంతో ఇవాళ ప్రపంచ క్రైస్తవ వార్తలు ప్రారంభిస్తున్నాం. ఇవాళ మనం చూడబోయే ప్రధాన అంశాలు: ఏఐసిఓసిఐఎం సమావేశంలో సందేశం, మణిపూర్ ఘర్షణలు, కెంట్ డ్యూక్ గురించి వివరాలు, ఆర్చ్ బిషప్ పాత్ర, టామీ రాబిన్సన్ వివాదం, కర్ణాటకలో క్రైస్తవ కులాల సర్వే, సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు, కేరళలో కేసరి వివాదం, అంతర్జాతీయ క్రైస్తవ హక్కుల సమస్యలు. ఏఐసిఓసిఐఎం సమావేశం, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆన్ చర్చ్ ఇన్ మిషన్ లో ప్రధాన ప్రసంగం జరిగింది. బిషప్ పికే సమంతరాయ్ మాట్లాడుతూ, మనం మొదటి ప్రేమతో యేసుక్రీస్తు దగ్గరికి తిరిగి రావాలని అన్నారు. చర్చిలో శిష్యత్వం తగ్గిపోతుందని ఆయన విచారణ వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచే బైబిల్ బోధనలో బలంగా ఉండాలని సూచించారు. క్రైస్తవ మిషన్ అనేది కేవలం చర్చి లోపడే కాదు, సమాజం వెలుపల కూడా కనిపించాలి అని అన్నారు. మన విశ్వాసం ఆచరణలో ఉండాలని, మాటల్లో మాత్రమే కాదు అని ఆయన గుర్తు చేశారు. మణిపూర్ ఘర్షణలు, మణిపూర్ రాష్ట్రంలో కుకీ మరియు మైతీలకు మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అనేక చర్చిలు, క్రైస్తవ ఇళ్లు దహనమయ్యాయి. క్రైస్తవ సమాజం శరణార్థులుగా క్యాంపులో నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా క్రైస్తవులు మణిపూర్లో శాంతి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. చర్చిలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కెంట్ డ్యూక్, డ్యూక్ ఆఫ్ కెంట్ అనేది బ్రిటన్ రాజకుటుంబంలో ఒక బిరుదు. ప్రస్తుత డ్యూక్ పేరు ప్రిన్స్ ఎడ్వర్డ్. ఆయన క్వీన్ ఎలిజబెత్ టూకు కజిన్. 1935లో జన్మించారు. ప్రస్తుతం 85 వయసులో ఆయన ఉన్నారు. ఆయన ఆంగ్లికన్ చర్చ్, చారిటీ, సామాజిక కార్యక్రమంలో కీలకంగా ఉంటారు. రాజకుటుంబంలో ఉన్నా కూడా ఆయన క్రైస్తవ విలువలకు కట్టుబడి ఉన్నారు. ఆర్చ్ బిషప్, క్రైస్తవ చర్చిలో అత్యున్నత ఆధ్యాత్మిక నాయకుడి పదవి ఆర్చ్ బిషప్. ఉదాహరణకు క్యాంటర్బరీ ఆర్చ్ బిషప్ ఆంగ్లికన్ చర్చ్లో ప్రధాన నాయకుడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లికన్ చర్చ్ యూనిటీకి కాపాడుతుంటారు. ముఖ్యమైన బైబిల్ బోధనలు, సామాజిక అంశాలపై మార్గదర్శనం ఇస్తుంటారు. ఆయన అధికారికంగా ఇతర మత నాయకులతో కూడా సమావేశాలు జరుపుతారు. ఆర్చ్ బిషప్ క్రైస్తవుల కోసం ఒక విశ్వసనీయ స్వరం. టామీ రాబిన్సన్, బ్రిటన్లో ఒక వివాదాస్పద రాజకీయ కార్యకర్త. ఇస్లాం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఆయన పూర్తి పేరు స్టీఫెన్ క్రిస్టోఫర్ యాక్చువల్లీ లెవెన్. ఇంగ్లాండ్ డిఫెన్స్ లీగ్ అనే ఒక గ్రూప్ స్థాపించాడు. కొందరు ఆయనను దేశభక్తుడిగా చూస్తే మరికొందరు తీవ్రవాదిగా విమర్శిస్తుంటారు. బ్రిటన్ క్రైస్తవ సమాజం కూడా ఆయన మాటల పట్ల మిశ్రమ అభిప్రాయాలే వ్యక్తం చేస్తుంది. భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో క్రైస్తవ కులాల సర్వే జరుగుతుంది. కర్ణాటక బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ కుల గణనలో క్రైస్తవ కులాలను కూడా నమోదు చేస్తుంది. దీని ఉద్దేశం కేవలం డాక్యుమెంటేషన్ మాత్రమే అని వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్పై ఎటువంటి ప్రభావం ఉండదని కమిషన్ స్పష్టం చేసింది. క్రైస్తవ సమాజం దీనిని మిశ్రమంగా స్వాగతిస్తుంది. కొందరు ఇది చారిత్రాత్మక రికార్డు కోసం ఉపయోగకరమని అంటున్నారు. మరికొందరు భవిష్యత్తులో వివాదాలు రావచ్చని భయపడుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు, హిందూ మతంలో సమానత్వం ఉంటే ఎవరైనా ఎందుకు క్రైస్తవ్యం లేదా ఇస్లాంలోకి మారతారు అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. బీజేపీ దీనిపై తీవ్రంగా స్పందించింది. కొందరు ఆయనను నిజం చెప్పారని మద్దతు ఇస్తున్నారు. మరికొందరు మతాల మధ్య విభజన సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేరళలో కేసరి వివాదం. కేసరి అనే పత్రికలో ఒక వ్యాసం ప్రచురమైనది. ఆ వ్యాసం క్రైస్తవులపై తప్పుడు ఆరోపణలు చేసింది. క్రైస్తవులు దేశ వ్యతిరేకులు అని పేర్కొనడం పెద్ద వివాదం అయింది. సిరో మల్బార్ చర్చ్ మీడియా కమిషన్ దీనిని తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాసం సమాజంలో ద్వేషం పెంచే ప్రయత్నమని చర్చ్ హెచ్చరించింది. ప్రజలు కూడా దీనిని నిరసిస్తున్నారు. అంతర్జాతీయ క్రైస్తవ హక్కుల సమస్యలు. ఆఫ్రికా, ఆసియా వంటి దేశాలలో క్రైస్తవులు దాడులకు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. చర్చ్పై దాడులు, బైబిల్ నిషేధాలు, తప్పుడు మత మార్పిడి ఆరోపణలు పెరుగుతున్నాయి. యునైటెడ్ నేషన్ మరియు అంతర్జాతీయ సంస్థలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రైస్తవ మిషనరీలు కూడా అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రార్థన, సహాయం, మద్దతు అత్యవసరమని విశ్వాసులు చెబుతున్నారు. క్రిస్టియన్ డైలీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యలను ప్రస్తావించింది. భారతదేశం సహా అనేక ప్రాంతాల్లో క్రైస్తవులపై అన్యాయ దాడులు, మత మార్పిడి ఆరోపణలు, సామాజిక వివక్ష జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా భారతదేశంలో తప్పుడు కేసుల కింద క్రైస్తవులు బాధపడుతున్నారని అనే అంశాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేసింది. చర్చి నాయకత్వం ముందు కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయని పేర్కొంది. యువతను విశ్వాసంలో నిలబెట్టడం, సమాజంతో సరైన సంబంధాలు కొనసాగించడం, ఆర్థిక పారదర్శకత కాపాడుకోవడం ముఖ్యమైనవిగా గుర్తించింది. ఈ నివేదిక ద్వారా క్రైస్తవ సంఘాలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, ప్రభుత్వాలు ఈ సమస్యలపై మరింత శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చింది. క్రిస్టియన్ డైలీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ క్రైస్తవుల మత స్వేచ్ఛను రక్షించడం, అన్యాయ ఆరోపణలను అడ్డుకోవడం, చర్చి నాయకత్వాన్ని బలోపేతం చేయడం అత్యవసరమని గుర్తు చేసింది.
డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఇవే ఇవాల్టి ప్రధాన క్రైస్తవ వార్తలు. ప్రార్థనలో ఉండండి, శాంతి కోసం ప్రార్థించండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి. తరువాత ప్రోగ్రాం వరకు దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు ఇటువంటి క్రైస్తవ వార్తలు మీ ముందుకు తీసుకురావడానికి ఫెయిత్ లైన్ మీడియా ఎంతగానో శ్రమిస్తుంది. దయచేసి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.